వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ మంత్రి డిబి స్వామి 106 మందికి 55 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారికి ఈ సహాయం అందించబడింది. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తున్నారని, లబ్ధిదారులు కూటమి ప్రభుత్వాన్ని మర్చిపోరాదని మంత్రి విజ్ఞప్తి చేశారు. దేవాలయాల అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవస్థానం 9 మందితో నూతన పాలకవర్గ సభ్యులు నియమితులయ్యారు. చైర్మన్గా వీరూరు సత్యశ్రీధర్, సభ్యులుగా బి ఉమా మహేశ్వరరావు, ఎం వెంకట జయలక్ష్మి, కె వెంకటరమణ, జీవీవీఎస్ మూర్తి, ఎల్ లక్ష్మి, యు ఇందిర, బి శాంతిరాణి, ఎం భూపేంద్ర సేవలు నియమితులయ్యారు. డిసెంబర్ 5వ తేదీన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబు, పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మిలను వారి వారి కార్యాలయాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఔన్నత్యంతో కష్టపడినటువంటి కార్యకర్తలందరికీ కూడా ప్రతి పార్టీలోనూ గుర్తింపిస్తోందున ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కార్యకర్తగా ప్రారంభమైనటువంటి మా ప్రస్థానంలో ఈ రోజున అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, స్థానికంగా ఉండేటువంటి యొక్క సీతారామలక్ష్మి గారు, సారథి గారు, మిగతా పెద్దలందరూ ఆశీస్సులతోటి ఈ రోజున సీతారామలింగేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినందుకు కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక కార్యకర్తగా ప్రారంభమైనటువంటి నా జీవితంలో యాక్చువల్గా ఈ యొక్క స్థాయికి తీసుకురావడానికి నా యొక్క సేవల్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పార్టీలన్నింటినీ కూడా కలుపుకుని వీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఆలయాభివృద్ధికి అందరికీ సహకారం తీసుకుని ఈ యొక్క కృషి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. మనిషి జీవన గమనాన్ని మార్చేది విద్య ఒకటే అని, దాతల ప్రోత్సాహంతో విద్యార్థులు ముందుకు సాగాలని భీమడోలు మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన కోర్ మాస్టర్గా పేరొందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు స్వర్గీయ కఠారి కోరికొండ నాగేశ నరసింహమూర్తి మాస్టారు స్మారకంగా ఆయన కుమారుడు ఎన్ఆర్ఐ కఠారి పుణ్యమూర్తి కోరు మాస్టారు స్మారక ప్రతిభ పురస్కారం పేరిట 7 ఏళ్లుగా విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం భీమడోలు హైస్కూల్లో 10th పబ్లిక్ పరీక్షల్లో విశేష ప్రతిభ చూపి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు పి స్నేహగీతిక, వి సుధా భార్గవి, ఎల్ యశస్వినులకు కోరు మాస్టర్ 2వ కుమారుడు రిటైర్డ్ టీచర్ కఠారి రామమూర్తి, ఆయన భార్య ఫణి రాజకుమారి, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్, ఇన్ఛార్జ్ హెచ్ఎం అహ్మదులు కోరు మాస్టారు స్మారక నగదు, షీల్డ్ బహుమతులు అందజేశారు. ఈ మండలంలో మా నాన్నగారు 4 దశాబ్దాల పాటు టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కోరు మాస్టర్ అంటేనే నిక్నేమ్గా అందరికీ గుర్తుంటుంది. అసలు పేరు కోరుకొండ నాగేశ్వర నరసింహమూర్తి. అంటే ఆ మాస్టర్ ఎవరు అని అడుగుతారు నన్ను కూడాను. అంచేత నాన్నగారి పేరు నిక్నేమ్ కోరు మాస్టర్గానే చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన జ్ఞాపకార్థం మా తమ్ముడు పుణ్యమూర్తి, ఎన్ఆర్ఐ పుణ్యమూర్తిగా పేరు గాంచినటువంటి మా బ్రదర్ నాన్నగారి జ్ఞాపకార్థం తయారు చేసినటువంటి ఈ ఈవెంట్ కార్యక్రమంలో నన్ను భాగస్వామిగా చేసినందుకు ముఖ్యంగా మా తమ్ముడిని అభినందిస్తున్నాను. మరి అతనికి నా ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. బాగా చదువుకుంటే హెడ్ మాస్టర్ ఇప్పుడే చెప్పారు, దాతలకు కొదవలేదు. మీరు బాగా చదువుకుంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకున్న వారు అవుతారు. మరి ఎంఈఓలు చెప్పినట్టుగా స్కూల్కి మంచి పేరు తీసుకురావాలంటే మీరు బాగా కష్టపడి చదివినప్పుడే వస్తుంది. తండ్రి గారి పేరు మీద మన పాఠశాలలో 1st, 2nd, 3rd అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థులకు ఈ విధంగా నగదు ప్రోత్సాహకం ఇచ్చి మీ యొక్క విద్యాభివృద్ధికి పాటుపడుతున్నందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కోర్ మాస్టర్ గారు వారి అబ్బాయి ప్రతిభా పురస్కారాన్ని అందజేయడం చాలా సంతోషం. దాతలకి కొదువు లేదు. ఈ రోజుని కష్టపడి మీరు చదువుకుంటే ఎంతో మంది మిమ్మల్ని ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు పేదరికంతో చదువుకోలేనటువంటి విద్యార్థులు ఉండేవారు. చదువు ఎంత బాగా చదవగలిగినా తెలివితేటలు ఉండి అదే ఇక పై చదువులకు వెళ్ళలేము, ఆ ఖర్చు మనం భరించలేము అనేటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వం సహాయం చేస్తోంది. ప్రభుత్వం మించి ఇంకా అవసరమైనటువంటి తెలివితేటలుండి బాగా చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలనే విద్యార్థులకి దాతలు ఇలాగ కోటవర కోర్ మాస్టర్ గారి అబ్బాయిలు, వారి ఫ్యామిలీ, ఇంకా అనేక మంది దాతలు ఎప్పుడు కూడా తెలివితేటలుండి కష్టపడి ముందుకు వెళ్ళేటువంటి విద్యార్థులు ప్రోత్సహించడానికి సమాజంలో ముందుకు రావడం కలిగి ఉండడం మనందరికీ కూడా ఆనందదాయకం, సంతోషం. వీరి ఫ్యామిలీకి
ఈ విద్యార్థుల్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వీరి కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా ఆశీస్సులు అందజేయాలని, అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా. ఎంత జనాభాకు అంత వాటా ఇవ్వాలంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందు తన సామాజిక వర్గ జనాభా ఎంతో స్పష్టం చేయాలని తెలంగాణ బీజేపీ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 200 కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారిందని విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ బిల్లులు, ఆర్డినెన్సులు, జీవోల పేరుతో బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి వారిని వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మరొకసారి బీసీ రిజర్వేషన్ల పట్ల తమ ద్వంద్వ నీతిని ఈరోజు అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల యొక్క గొంతు కోసినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉన్నది. బీసీలకు విద్యా ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మొదటి నుంచి కూడా ఊదరగొట్టి కాంగ్రెస్ పార్టీ చివరికి ఈరోజు చేతులెత్తేసి ఒక భస్మాసుర హస్తంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఈరోజు మారుతూ ఉన్నది. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం జీవో 46 తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ బీసీలను మోసం చేస్తూ ఉన్నది, దగా చేస్తున్నదో చాలా స్పష్టంగా కనీసం 20% కూడా రిజర్వేషన్లు ఇవ్వకుండా 17% మాత్రమే ఇవాళ రిజర్వేషన్లు ఈ పంచాయతీల్లో కల్పించి బీసీల పట్ల మరొకసారి కాంగ్రెస్ యొక్క వ్యతిరేకతను ఇవాళ ప్రదర్శిస్తూ ఉన్నది. కులగణన అన్నారు. కులగణనల పేరు మీద సర్వేలు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందనంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. సర్వేలు, కోటా కోసం నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు, ఆర్డినెన్సులు, జీవోలు అంటూ మరి అడౌట్ చేసి వెనుకబడ్డ వర్గాలను మరి మైమరపించి ఆశలు రేకెత్తించి చివరికి బీసీలను వెన్నుపోటు పొడిచినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు కూడా బీసీల సర్వేల పేరు మీద కేవలం అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీసీల యొక్క ఓట్లు లబ్ధి పొందాలి అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని ప్రేరేపిస్తే హడావిడిగా తూతూ మంత్రంగా అశాస్త్రీయంగా ఏ రకంగా సర్వేలు నిర్వహించారో బట్టబయలైంది. మహారాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు. అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలే కాదు అన్ని వర్గాలు కూడా ఈ మోసపూరిత చర్యల పట్ల ప్రభావితం కాకుండా ఏ రకంగా చెంప చెల్లు మనిపించారో మహారాష్ట్రలో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ 200 కోట్లు ఖర్చు పెట్టి సర్వేలు చేస్తే సాధించింది ఏమిటి? ఇవాళ అమాయకులు కొంతమంది మన బీసీలు అల్ప సంతోషులు పాలాభిషేకం అన్నారు, పూలాభిషేకాలు అన్నారు, రేవంత్ గౌడ్ అన్నారు, రేవంత్ యాదవ్ అన్నారు, రేవంత్ ముదిరాజ్ అన్నారు. ఆ రకంగా ఆకాశానికి మరి ఎత్తుకొని అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీల పట్ల ఒక భస్మాసుర హస్తంగా మాట్లాడే ఉదంతం ఇవాళ 2023 ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి ఏ రకంగా ఆ రోజు నమ్మించి ప్రజలను ఈరోజు నట్టేట ముంచినటువంటి కాంగ్రెస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై ప్రశంసలు కురిపించిన పయ్యవుల కేశవ్. ఆమె కఠినంగా ఉన్న అందులో అమ్మతనం చూశానన్న ఏపీ ఆర్థిక మంత్రి. ఏపీలో మరో 6 కొత్త విమానాశ్రయాలు, భోగపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేసి ప్రారంభిస్తామన్న మంత్రి
బీసీ జనార్దన్ రెడ్డి. ఆదాయం వచ్చే అన్ని శాఖల్లో వేలు పెడుతూ తనకు ఇచ్చిన శాఖను మాత్రం మంత్రి నారా లోకేష్ గాలికి వదిలేశారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారింది. మండిపడ్డ బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.